వాతావరణం అనుకూలం అన్నటువంటి వార్తను దేశంలో ఆయిల్ ఫామ్ అత్యధిక సాగు జరుగుతున్న ఏకైక జిల్లాగా ఏలూరు స్థానం సంపాదించడమే కాదు దిగుబడిలోనూ మొదటి స్థానంలో నిలిచి రికార్డు సృష్టించింది. 30 ఏళ్ల క్రితమే మామిడికి ప్రత్యామ్నాయం జిల్లాలో ప్రారంభమైన ఆయిల్ ఫామ్ సాగు ఉద్యానవన పంటల విస్తీర్ణంలో సింహభాగానికి చేరింది. 2023 నాటికి జిల్లాలో 8,086 హెక్టార్లు ఆయిల్ ఫామ్ సాగు పెరగడంతో మొత్తంగా 1,30,000 ఎకరాల్లో సాగు విస్తీర్ణానికి చేరింది అన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. అయితే కాంగ్రెస్లోకి వైఎస్ షర్మిల అంటూ ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే అగ్రనేత రాహుల్ సమక్షంలో పార్టీలో చేరిక పార్టీని విలీనం చేస్తున్నట్టు వివరణ. ఏపీలో పార్టీ పటిష్టతకు పనిచేయాలని సూచన. బ్రదర్ అనిల్పై ఖర్గే అసహనం అంటూ వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో ఢిల్లీలో గురువారం ఆ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్లో విలీనం చేస్తున్నట్టు ఈ సందర్భంగా ప్రకటించారు. భర్త అనిల్ తదితరులతో కలిసి షర్మిల కార్యక్రమానికి హాజరయ్యారు. వేదికపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ఏపీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్, ఏపీ పీసీసీ ప్రెసిడెంట్ రుద్రరాజు, ఏఐసీసీ సీనియర్ నేత కొప్పుల రాజు ఉన్నారు. అగ్రనేత రాహుల్ గాంధీ పార్టీ కండువా కప్పై అభినందనలు తెలిపారు. అనంతరం పార్టీ పార్లమెంటరీ చైర్పర్సన్ సోనియా గాంధీతో భర్త అనిల్తో కలిసి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. అనంతరం షర్మిల మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్టీపీ ఇకపై కాంగ్రెస్ పార్టీలో భాగమని, తన చేరిక పట్ల తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆత్మ సంతోషిస్తుందని షర్మిల చెప్పారు. వైఎస్ఆర్ బతికున్నంతకాలం కాంగ్రెస్ పార్టీకి ఎంతో నమ్మకంగా పనిచేశారని గుర్తు చేశారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని తన తండ్రి కాలని, ఆ కళ నెరవేర్చేందుకు పార్టీ అభ్యున్నతికి తాను పనిచేస్తానని వివరించారు. భారత్ జోడో యాత్ర వల్ల రాహుల్ గాంధీపై తనతో పాటు ప్రజలందరిలో నమ్మకం పెరిగిందన్నారు. ఆ యాత్ర కారణంగా అటు కర్ణాటక ఇటు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని పేర్కొన్నారు. కేసీఆర్ వ్యతిరేక ఓటు చీలకూడదన్న ఉద్దేశంతో తెలంగాణలో కాంగ్రెస్కు మద్దతు ప్రకటించి పోటీ చేయలేదని వెల్లడించారు. పార్టీ ఆదేశిస్తే అవసరమైతే అండమాన్ నుంచైనా పనిచేస్తానన్నారు. మరో 2 రోజుల్లో పూర్తి వివరాలు వెల్లడిస్తానని చెప్పారు అన్నటువంటి వార్తను ఇక్కడ హైలైట్ చేశారు. అదే సందర్భంలో కాంగ్రెస్లో షర్మిల చేరిన వైఎస్ఆర్సీపీకి నష్టం లేదు. అనకాపల్లి ప్రాంతం అంటే ముఖ్యమంత్రికి అమితమైన ప్రేమ. పేదోడికి గూడు కల్పించిన ఘనత జగన్దే. రాష్ట్ర వ్యాప్తంగా 2.5 లక్షల టిట్కో గృహాలు పంపిణీ చేసిన వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా ఇక్కడ అంటే నిన్న షర్మిల అనగా